హలో హాయ్ నమస్తే నేను మీ వేణు నేను నల్గొండ కార్స్ ఈ రోజు మీ ముందరికి ఒక మంచి వెహికల్ డీజిల్ వెహికల్ అయితే సేల్ కి అయితే తీసుకొచ్చిన ఇది చూసుకున్నట్టయితే నిసాన్ మైక్రా ఎక్స్వి టాప్ అండ్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ 2012 మోడల్ 48,000 కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది 0 ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్రజెంట్ ఇది నల్గొండలో ఉంది ఎవరు ఇంట్రెస్టింగ్ ఉన్నట్లయితే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి పుష్ బటన్ తోటి అయితే వస్తుంది సెన్సార్ కీ అయితే ఉంటుంది సింగిల్ కీ అయితే ఉంది చూసుకోవచ్చు కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఫ్రంట్ లోపల పెట్టేటప్పుడు ఇక్కడ సెన్సార్ బటన్ కూడా ఉంటుంది అది నొక్కి కూడా మీరు లోపలికి వెళ్ళి కారుకున్నటువంటి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకుంటే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది చిన్న స్క్రాచెస్ అయితే కామన్ రైట్ సైడ్ లుక్ చూసుకుంటే ఇదండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అయితే ఉంది ఫ్రంట్ బాడెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు కూడా ఏ పార్ట్ ఏ గ్లాస్ ఏ పీస్ కూడా చేంజ్ చేయలేదు ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది రేయర్ పార్కింగ్ సెన్సార్స్ విత్ ఏబిఎస్ అయితే వస్తుంది రేయర్ చూసుకున్నట్టయితే మనకి వైఫర్ కూడా అయితే వస్తుంది ప్రొవైడ్ చేసిన కంపెనీ ఇది చూసుకున్నట్టయితే రేయర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటుంది ఈ టైల్ ల్యాంప్ అయితే ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అయితే ఉంది నో ప్రాబ్లం కారుకున్నటువంటి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది చూసుకోవచ్చు కారుకున్నటువంటి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డోర్ కి చిన్న గీత అయితే ఉంది ఒరిజినాలిటీ అవుతుందని ఓనర్ అయితే పెయింట్ వేయించుకోలేదు దాని ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు బండి అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది మనం లోపలికి వెళ్ళిపోయి వెహికల్ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా ఓకే చూసుకున్నట్టయితే సెన్సార్ కీ తోటి అయితే వస్తుంది మీకు పుష్ స్టార్ట్ బటన్ తోటి అయితే వస్తుంది ఇక్కడ బటన్ అయితే ఉంటది నేను అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి వావ్ వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్ తోటి వెహికల్ అయితే స్టార్ట్ అయింది చాలా స్మూత్ గా ఉంది ఇంజన్ నాయిస్ కూడా మీరు రీడింగ్ చూసుకున్నట్టయితే 48,590 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఫస్ట్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అండి 0 ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది సేఫ్టీ పరంగా స్టీరింగ్ కూడా పవర్ స్టీరింగ్ తోటి అయితే ఉంది స్టీరింగ్ కూడా నాయిస్ అయితే ఏం లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది మాన్యువల్ తోటి అయితే వస్తుంది క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది 6 గేర్ బాక్స్ తోటి వస్తుంది 5 ముందలకి 6 రివర్స్ 6 గేర్ కూడా స్మూత్ గా అయితే పడుతుంది ఏసీ అయితే చిల్డ్ ఉంది ఏసీ అయితే వర్కింగ్ లో ఉంది కంపెనీ ఇన్బిల్ట్ డెక్ అయితే ఉంటుంది ఎఫ్ఎం అయితే వస్తుంది మనకి నార్మల్ ఇన్బిల్ట్ డెక్ అయితే ఉంటుంది ఏసీ అయితే చిల్డ్ ఉంది 4 పవర్ విండోస్ కూడా అయితే ఉన్నాయి డాష్ బోర్డ్ కూడా చూసుకున్నట్టయితే క్రీమ్ కలర్ తోటి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది వెల్ మెయింటెనెన్స్ అయితే ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు ఆల్ ఒరిజినల్ అయితే ఉంది రూఫ్ కూడా చూసుకోవచ్చు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు 100కి 80 నుంచి 80% సీట్ కవర్స్ ఉన్నాయి కంపెనీ లోగో స్టిక్కర్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ వాళ్ళది అయితే ఉంది చూసుకోవచ్చు కారుకున్నటువంటి రైట్ సైడ్ పిల్లర్ విత్ డోర్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఇక్కడ రష్ అయితే లేదు 4 పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు మీకు నార్మల్ గా సెంట్రల్ లాక్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ విత్ ఓఆర్ఎం ఫోల్డింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు ఫోల్డ్ అయితే అవుతుంది వర్కింగ్ లో అయితే ఉంది ఓకే మీకు బానెట్ లేపు ఇంజన్ అయితే చూపిస్తా చలో ఓకే దీని ఇంజన్ చూసుకున్నట్టయితే 1.4 లీటర్ ఇంజన్ తోటి అయితే వస్తుంది స్విఫ్ట్ ఇంజన్ అండి ఓన్లీ స్విఫ్ట్ ఇంజన్ ఇది మారుతి స్విఫ్ట్ ఇంజన్ లాగానే ఉంటుంది కారుకున్నటువంటి రైట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ బానెట్ కూడా చూసుకోవచ్చు బానెట్ కూడా ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు బానెట్ కూడా కంపెనీ స్టిక్కర్లు కంపెనీ పచ్చింగ్ తోటి అయితే ఉంది ఒరిజినల్ ఉంది అప్రాన్స్ కూడా నాన్ యాక్సిడెంటల్ బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా ఒరిజినల్ ఉంది నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ కూడా రష్ లేదు ఆయిల్ చెమ్మ అలాంటిది ఏం లేదు గేర్ పిల్ల కూడా తీసి అయితే చూపిస్తున్నా స్మోక్ ఆయిల్ లీకేజ్ ఆయిల్ చెమ్మ అలాంటిది ఏం లేదు నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు ఎక్కడ పాన్ అయితే పెట్టలేదు ఇంజన్ సీల్డ్ ఉంది హెడ్ లైట్స్ కూడా చూసుకోవచ్చు కంపెనీతో వచ్చినాయి ఒరిజినల్ ఉంది ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టు ఇదండి డీజిల్ వేరియంట్ దీని మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి 25+ అయితే వస్తుంది మైలేజ్ 25 అయితే పక్కా మైలేజ్ వస్తుంది కారుకున్నటువంటి రైట్ సైడ్ ఇంకా పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు నాన్ యాక్సిడెంటల్ ఇక్కడ రష్ అయితే లేదు బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు సీటింగ్ కూడా చూసుకోవచ్చు 5 సీటర్ వెహికల్ అండి ఏసీ అయితే చిల్ ఉంది ఇంటీరియర్ చాలా ఎక్దమ్ నీట్ గా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఇది సెన్సార్ బటన్ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి బటన్ నొక్కి నార్మల్గా ఇట్లయితే ఓపెన్ అవుతుంది బూట్ కూడా చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది దీని బూట్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది చూసుకోవచ్చు స్టెప్ అయితే యూజ్ చేసినారు ఎక్కడ రష్ అయితే లేదు నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది ఇక్కడ నాన్ యాక్సిడెంటల్ బూటుకు కూడా ఎక్కడ పాన్ అయితే పెట్టలేదు ఒరిజినల్ కలర్ తోటి అయితే ఉంది ఇది స్టోన్ వైట్ ఉంది ఇది మేఘం కలర్ తోటి అయితే వస్తుంది ఇది తెలుగులో చెప్పాలంటే ఇది వచ్చేసి డీజిల్ క్యాప్ కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడ రష్ అయితే ఏం లేదు డీజిల్ దీని మైలేజ్ చూసుకున్నట్టయితే మనకి 25 అయితే పక్కా వస్తుంది మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు దీని ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి మనకి వచ్చే సంవత్సరం 11 నెలల వరకు అయితే ఉంది ఇంకా 15 నెలలు అయితే ఉంది 4 స్పీకర్లు కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా ఎక్సలెంట్ అయితే వస్తుంది
ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సింగిల్ కీ అయితే అవైలబుల్ ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ దీని ఓనరు 2,50,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఇది 2012 నిసాన్ మైక్రా విఎక్స్ ఎక్స్వి టాప్ అండ్ వేరియంట్ అండి. ఇది డీజిల్ 48,000 కిలోమీటర్ తిరిగింది. ఫస్ట్ ఓనర్, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఆర్సీ వ్యాలిడ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 11వ నెల వరకు అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ దీని ఓనర్ మనకి 2,50,000 రూపాయలు చెప్తున్నారు. అది ఫిక్స్ కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఎవరు ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే కింద అనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వీడియో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, జై హింద్.